వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది స్త్రీలలో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళలో జనస్థలాల వద్ద మంట కానీ నొప్పి కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది స్త్రీలలో కూడా సహజంగా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అంటే ఎక్కువసార్లు పాల్గొనడం వల్ల, ఎక్కువగా రాపిడి వల్ల నొప్పి, వాపు ఇలాంటివి రావడం జరుగుతుంది. సహజంగా వీటిని డాక్టర్లు చూపించుకోవాలన్నా, ఎవరికన్నా చెప్పుకోవాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఇంటి వద్దనే కూర్చొని చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అంతేకాకుండా నొప్పులు, వాపు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అంటే వేపాకు, వేప చెట్టు. వేప చెట్టు గురించి దాదాపు అందరికీ తెలిసే. మనకు కావాల్సిన ఏంటి అంటే వేప చెట్టు యొక్క గింజలు. వేప చెట్టు యొక్క గింజల్ని తీసుకోండి. లోపల ఉంటాయి గింజలు. ఆ గింజ వేపకాయ లోపల గింజలు ఉంటుంది. ఆ గింజల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంతోపాటుగా ఆముదం చెట్టు యొక్క గింజలు. ఈ ఆముదం చెట్టు గింజలు కూడా మనకు ఈజీగానే దొరుకుతాయి. చాలా చోట్లనే ఆముదం చెట్లు పెరుగుతూ ఉంటాయి. వేపాకు గింజలతో పాటుగా ఆముదం చెట్టు యొక్క గింజల్ని కూడా తీసుకొని వీటిని మెత్తగా నూరండి. మెత్తగా నూరిన తర్వాత దానిలో కొద్దిగా సరిపడినంత వేపాకు రసం వేయండి. ఓకేనా? వేపాకు రసం వేసి వీటిని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఓకేనా? వేపాకు గింజల్ని వేప చెట్టు యొక్క గింజల్ని, ఆముదం చెట్టు యొక్క గింజల్ని సమపాలలో తీసుకొని దానిలో వేపాకు రసం వేసి దాన్ని మెత్తగా నూరండి. మెత్తగా నూరి ఒక ముద్దలాగా చేసుకోండి. ఇలా తయారు చేసిన ముద్దను చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ గుళికను రోజుకొకటి చొప్పున తీసుకొని స్త్రీలు జనస్థానం వద్ద పెట్టుకొని ఉన్న చోట అక్కడ ఉన్నటువంటి షోలాలు కానివ్వండి, నొప్పి కానివ్వండి, వాపు కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో చాలామంది మళ్ళీ ఇది పెట్టుకున్నాక కలవచ్చా కలవదా అనుకుంటున్నారు. ఇది ఒక 2 గంటల వరకు పెట్టుకొని తీసేసిన తర్వాత మళ్ళీ కలవచ్చు. అంటే మీకు నొప్పి తట్టుకోగలము అని అనుకుంటే మళ్ళీ కలవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇలా చేసేటప్పుడు మాత్రం స్నానం చేయడం మాత్రం ముఖ్యం. కంపల్సరీ అయిపోయిన తర్వాత స్నానాన్ని శుభ్రంగా చేసుకొని, స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ మీరు కలవచ్చు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.